This video is made for educational and informational purposes only. Please do your research before applying. Welcome to This Is Vidya YouTube channel. Guys, excellent videos మేమైతే ఎవ్రీ డే తీసుకొస్తున్నాం. మీరు గమనించారో లేదో మెగా ఆఫ్ క్యాంపస్ డ్రైవ్స్ డిఫరెంట్ బ్యాచెస్ కి డిఫరెంట్ స్ట్రీమ్స్ కి అనౌన్స్ అవుతున్నాయి. సో తప్పకుండా రెగ్యులర్ గా ఫాలో అవడానికి అయితే మాక్సిమం ట్రై చేయండి. ఈ రోజు అప్డేట్ వచ్చేటప్పుడు మనకి ఎకలైట్ నుంచి అయితే వచ్చింది. బాంటియస్ అండ్ ఎకలైట్ వాళ్ళు కంబైన్ అయ్యి ఒక ఎక్సలెంట్ హైరింగ్ ఛాలెంజ్ అయితే వీళ్ళైతే అనౌన్స్ చేశారు. టోటల్ గా 5 డిఫరెంట్ రోల్స్ కి ప్రెసెంట్ ఈ యొక్క హైరింగ్ ఛాలెంజ్ అయితే నడుస్తుంది. ఎవరైతే చదువుతున్న స్టూడెంట్స్ ఉన్నారో, ఎవరైతే ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారో వాళ్ళకి ఎక్సలెంట్ ఆపర్చునిటీ మాట. ఓకే, క్లియర్ గా డీటెయిల్స్ అని కూడా డిస్కస్ చేద్దాం. అండ్ సెలక్షన్ ప్రాసెస్ కూడా వాళ్ళు క్లియర్ గా డిఫైన్ చేసేస్తారు. ఎడ్యుకేషనల్ పర్పస్ కింద వాట్ ఎవర్ ది ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఇన్ ద అఫీషియల్ వెబ్సైట్, అక్కడ నుంచి డీటెయిల్స్ తీసుకొని మీకు అయితే ప్రెసెంట్ చేస్తాను. ఏది కుక్కుడ్ ఇన్ఫర్మేషన్ ఉండదు, అన్ని కూడా జెన్యూన్ జాబ్ అప్డేట్స్ అండ్ వెరిఫైడ్ జాబ్ అప్డేట్స్ మేమైతే తీసుకొస్తాం మా యొక్క ఛానల్లో. గ్రేట్, క్లియర్ గా డీటెయిల్స్ అని కూడా డిస్కస్ చేద్దాం. బిఫోర్ దట్ కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి. ఒకవేళ న్యూ ఎవరైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఇచ్చేసి ఆల్ ప్రెసెస్ పెట్టుకోండి. ఓకే, లెట్స్ స్టార్ట్. గైస్, మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ టాలెంట్ టైటన్ అనేసి ఒక ప్లాట్ఫామ్ అట. ఈ యొక్క ప్లాట్ఫామ్ లో ప్రెసెంట్ అయితే హైరింగ్ అయితే జరుగుతుంది. బాంటియస్ అండ్ ఎకలైట్ వాళ్ళు అయితే కంబైన్ అయ్యి ఈ యొక్క హైరింగ్ ఛాలెంజ్ అయితే వీళ్ళైతే అనౌన్స్ చేశారన్నమాట. ఓకే, ఇది ఒక వర్చువల్ క్యాంపస్ డ్రైవ్ అని చెప్పొచ్చు. 2025 అండ్ 2026 బ్యాచ్ వాళ్ళకి. సో బెస్ట్ పార్ట్ ఏంటంటే మనకి 5 డిఫరెంట్ రోల్స్ కి అయితే వీళ్ళైతే హైరింగ్ అయితే అనౌన్స్ చేశారు. ఆ రోల్ ఏంటి, స్కిల్ సెట్ ఏంటి అన్ని కూడా క్లియర్ గా డిస్కస్ చేద్దాం. చూడండి, రిజిస్టర్ టుడే అని కూడా క్లియర్ గా మెన్షన్ చేశారు, చెక్అవుట్ చేయండి. అసలు ఆ బాంటియస్ అండ్ ఎకలైట్ అసలు ఏంటి, ఈ యొక్క కంపెనీస్ అసలు ఏంటి అని కూడా మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఏమైనా ఓపెన్ పొజిషన్స్ చూసేద్దాం. ఫస్ట్ ఏమో సాఫ్ట్వేర్ ఇంజనీర్, సెకండ్ వచ్చేటికి డేటా ఇంజనీర్, థర్డ్ వచ్చేటికి టాలెంట్ ఎక్విజిషన్ ఇంటర్న్, నెక్స్ట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ SFMC అట, నెక్స్ట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ టెస్ట్ అంటే డెవలప్మెంట్ సైడ్ ఉంది, యాజ్ వెల్ as టెస్టింగ్ సైడ్ కూడా ఉంది. ఇండివిజువల్ గా చూద్దాం. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్కి వచ్చేటికి స్కిల్ సెట్ లో మనకి C++, జావా, పైథాన్ కనుక మీకు వస్తే బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, ముంబై ఆర్ ఎనీ ఆఫ్ ఇండియా ఆఫీస్ మనకి యూజ్ అయ్యి ఇక్కడే తెలిసిపోతుంది. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై ఉన్నాయి కాబట్టి మీరు తప్పకుండా అప్లై చేసుకోవచ్చు. ఇంకా మోర్ డీటెయిల్స్ మీకు ఇచ్చేసనుకోండి, ఇంక ఇండివిజువల్ గా జాబ్ డిస్క్రిప్షన్ ఏంటో మనం ఇక్కడ చూడొచ్చు. క్లియర్ గా తెలిసిపోతుంది కదా. సాఫ్ట్వేర్ ఇంజనీర్ మీరు చేసే పని ఏంటంటే క్లియర్ గా, సో యాజ్ పర్ ది బిజినెస్ రిక్వైర్మెంట్ మనం అయితే సాఫ్ట్వేర్ అప్లికేషన్స్ అయితే బిల్డ్ చేస్తాం. సో యాజ్ పర్ ది నామ్స్ అండ్ పాలసీస్ మీరు చెక్ చేసుకోవచ్చు. ఇంకా డేటా ఇంజనీర్, డేటా సైన్స్ ఫీల్డ్ లో మంచి ఇంకా మీ యొక్క కెరీర్ బిల్డ్ చేసుకుందాం అనుకుంటే మీకు కనుక డేటాబేస్ మీద కానీ, SQL మీద, పైథాన్, జావా, స్కాలా మీద కనుక మీకు ఏమైనా నాలెడ్జ్ ఉందనుకోండి, దీన్ని కూడా మీరు అయితే ట్రై చేయొచ్చు. మోర్ డీటెయిల్స్ మీకు ఇచ్చేసి ఈ డీటెయిల్స్ కూడా యాక్సెస్ చేయండి. బీటెక్, ఎంటెక్, MSc క్యాండిడేట్స్ అండ్ MCA క్యాండిడేట్స్ కూడా దీనికి అయితే తప్పకుండా ట్రై చేయట. 60% 6 CGPA ఉండాలి అండ్ స్కిల్ సెట్ మీకు ఆల్రెడీ తెలుసు. నెక్స్ట్ టాలెంట్ ఎక్విజిషన్ ఇంటర్న్ గైస్, అంటే మనకి ఎవరైతే HR రిక్రూట్మెంట్ రోల్లోకి వెళ్దాం అనుకున్నారో వాళ్ళకి మంచి ఆపర్చునిటీ. బెంగళూరు, గురుగాం, చెన్నై లొకేషన్కి అయితే స్పాట్ అయింది. మోర్ డీటెయిల్స్కి వెళ్ళారంటే ఆ డీటెయిల్స్ కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. BBA, MBA క్యాండిడేట్స్ కూడా దీనికి అయితే ట్రై చేయొచ్చు. హ్యూమన్ రిసోర్స్, బిజినెస్ రిలేటెడ్ ఫీల్డ్ అన్నమాట. 2025-26 బ్యాచ్ వాళ్ళకి మంచి ఆపర్చునిటీ, తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ SFMC అంట. సో ఏంటంటే ఏం లేదు, సింపుల్, ఇది సేల్స్ ఫోర్స్ మార్కెటింగ్ క్లౌడ్. ఇది సో సేల్స్ ఫోర్స్ మీద ఎవరైనా వెళ్దాం అనుకుంటే క్లౌడ్ సైడ్ వాళ్ళకి మంచి అప్డేట్ మాట. ఇది చెన్నై లొకేషన్కి స్పాట్ అయింది. మోర్ డీటెయిల్స్ మీకు ఇచ్చేస్తే బీటెక్, ఎంటెక్, MSc, MCA క్యాండిడేట్స్ అంతా కూడా దీనికి అయితే ట్రై చేయొచ్చు. HTML, CSS, SQL కూడా స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ ఏమైనా వస్తే యాడెడ్ వే అవుతుంది. ఓకే, నెక్స్ట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ టెస్ట్. ఓకే, C++, ASP, .NET, జావా స్క్రిప్ట్, XML, SQL, HTTP, SQL, ఊప్స్ మీద నాలెడ్జ్ ఉంటే బెంగళూరు, గురుగాం, ఎనీ ఆఫ్ ఆఫీస్ అని ఇచ్చారు ఇక్కడ. సో మీరు దీనికి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. బీటెక్, ఎంటెక్, MSc, MCA క్యాండిడేట్స్ అంతా కూడా దీనికి అయితే ట్రై చేయొచ్చు. ఈ సాఫ్ట్వేర్ టెస్టింగ్ సైడ్ వెళ్దాం అనుకున్న వాళ్ళకి మంచి ఆపర్చునిటీ. స్టార్టింగ్ లో మనం ఇక్కడ మోర్ డీటెయిల్స్ లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ లో చూద్దాం. మనకి ఇక్కడ బీటెక్, ఎంటెక్, MSc, MCA క్యాండిడేట్స్ కూడా దీనికి అయితే ట్రై చేయొచ్చు. 6 CGPA మీకు అయితే ఉండాల్సి వీళ్ళైతే చెప్తున్నారు అనమాట. ఓకే, మంచి అప్డేట్ గైస్. ఇక్కడ కిందకి ఇలా స్క్రోల్ డౌన్ చేసాం అనుకోండి, మనకి ఇక్కడ ఇచ్చారు కొన్ని. ఓకే, స్టార్ట్ యువర్ అప్లికేషన్ బై ఫిల్లింగ్ ద ఫామ్ అట్ ది బాటమ్ ఆఫ్ ది పేజ్. మనకి బాటమ్ ఆఫ్ ది పేజ్ మనకి ఇక్కడ ఉంది కదా, ఇది ఫిల్ చేసేస్తారు. ఆఫ్టర్ దట్ మనకైతే రౌండ్ 1 లో టెక్నికల్ అసెస్మెంట్ వీళ్ళైతే కండక్ట్ చేస్తారట. ఆఫ్టర్ రిజిస్ట్రేషన్ మనకి ఈమెయిల్ ఐడికి మనం అయితే వాళ్ళు పంపిస్తారు అసెస్మెంట్ డీటెయిల్స్, డేట్ ఏంటి, టైం ఏంటి, స్లాట్ ఏంటి అనేసి. మీ యొక్క ప్రొఫైల్ కనుక షార్ట్ లిస్ట్ అవుతాయి, అది మాత్రం గమనించండి. ఓకే, సో అప్పుడు మీరు అయితే రాయాల్సి వస్తుంది. యూ విల్ నీడ్ టు కంప్లీట్ ద రౌండ్ 1 అసెస్మెంట్ మీరు అయితే కంప్లీట్ చేయాలట. రౌండ్ 2 వచ్చేటికి షార్ట్ లిస్ట్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో టెక్నికల్ అసెస్మెంట్కి అయితే కాల్ఫర్ చేస్తారు. నెక్స్ట్ బాంటియస్ అండ్ ఎకలైట్ టీమ్ ఉంటుంది. సో వాళ్ళు ప్రొఫైల్ రివ్యూ చేసి అసెస్మెంట్ రిపోర్ట్స్ చూసి తర్వాత వర్చువల్ ఇంటర్వ్యూస్ అయితే వీళ్ళైతే కండక్ట్ చేస్తారని క్లియర్గా మెన్షన్ చేస్తారు. ఇంటర్వ్యూ ప్రాసెస్ అంతా కూడా మనకైతే 3 to 4 weeks జరుగుతుందని చెప్తున్నారు ఇనిషియల్ కాంటాక్ట్ నుంచి. తర్వాత 2 to 3 టెక్నికల్ రౌండ్స్ మనకైతే ఉంటాయని కూడా వీళ్ళైతే చెప్తున్నారు. తర్వాత HR రౌండ్తో మిమ్మల్ని ఆన్ బోర్డ్ చేస్తారు. ఓకే, నోట్ చూడండి, ఓన్లీ 1 entry per person, పార్టిసిపెంట్ ఈజ్ పర్మిటెడ్ అని కూడా మెన్షన్ చేస్తారు. చెక్అవుట్ చేయండి. డ్యూ టు హై వాల్యూమ్ ఆఫ్ అప్లికేషన్స్ ఓన్లీ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ కి వీళ్ళైతే కమ్యూనికేషన్ అయితే ఇస్తారట. ఓకే, అసెస్మెంట్స్ కూడా మనకైతే వస్తున్నాయి కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. డిఫరెంట్ రోల్స్ కి అప్లై మీకు ఇచ్చేసి. ఓకే, మంచి అప్డేట్ కదా, ఎక్కువ మందికి షేర్ చేయండి. మీకు యూజ్ అవుతున్న వేరే వాళ్ళకి
ఎవరికైనా యూజ్ అవుతుంది. తప్పకుండా రెగ్యులర్గా ఫాలో అండి. మీరు ఏ పర్టికులర్ స్కిల్ సెట్ మీద జాబ్స్ సర్చ్ చేస్తారో కింద కామెంట్ చేయండి, మర్చిపోవద్దు. ఇంకొక ఎక్స్టెంట్ వీడియోతో మరి కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.